అనగనగా ఇద్దరు స్నేహితులు వాళ్ళు ఒక గప్చుప్ల వ్యాపారం పెట్టాలనుకుంటారు. 1000 రూపాయల పెట్టుబడితోటి వాళ్ళ వ్యాపారం స్టార్ట్ చేస్తారు. ఒక రోడ్డు పైకి వెళ్లి గప్చుప్ల బండి పెట్టి 1000 రూపాయల సామాగ్రి పెట్టి ఆ గప్చుప్ల బండి స్టార్ట్ చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి గిరాకీ రాదు. వాళ్ళలో ఒకరికి బాగా ఆకలిస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, జేబులో చూసుకుంటే ఒక 10 రూపాయలు మాత్రం తన జేబులో ఉంటాయి. ఆ 10 రూపాయలు కూడా ఎలాగో మా షాప్ గిరాకీ రాలేదు కదా, పక్కంతా ఖర్చు పెట్టడం ఎందుకు అని చెప్పి వాళ్ళ షాప్ లోనే ఆ 10 రూపాయలు గిరాకీ చేసి గప్చుప్లు తింటాడు. తర్వాత రెండో వంట ఆకలిస్తుంది. ఆ గల్లలో ఉన్నటువంటి ఆ 10 రూపాయలని వాడు తీసుకొని వాడు 10 రూపాయల గప్చుప్లు తింటాడు. తర్వాత మొదటోడు, తర్వాత రెండోడు, ఇలా సాయంత్రం వరకు మొత్తం ఆ గప్చుప్ల బండిలో ఉన్న 1000 రూపాయల సరుకు మొత్తం వారిద్దరే తింటారు. ఈ రోజు IPL లో కూడా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, కోర్లో ఎవరు 6 కొడతారు, ఎన్ని 6 కొడతారు, ఇలా బెట్టింగ్ వేసుకుంటూ పోతే 10 సార్లలో ఒక్కసారి మాత్రం నీకు లక్క తగలవచ్చు, కానీ 9 సార్లు ఈ డబ్బులు పోతూనే ఉంటాయి. ఈ కథలో జరిగిన విధంగానే చివరికి మనం సాధించేది ఏముండదు, కోల్పోవడమే ఉంటది. కాబట్టి ఏ వ్యక్తి కూడా బెట్టింగ్లకు దూరంగా ఉంది, ఎలాంటి బెట్టింగ్ లేకుండా మ్యాచ్ లాగా హ్యాపీగా ఆస్వాదిస్తూ క్రికెట్